లాస్ట్ వీక్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. హానెస్ట్ గా చెప్పాలంటే జాబ్ గురించి అయితే మాత్రం అస్సలు కాదు. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే. అవన్నీ వచ్చి మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలి కదా. ఈ ఇంటర్వ్యూలో ఒక్క కోడింగ్ క్వశ్చన్ కూడా అడగలేదంటే మీరు నమ్ముతారా? జాబ్ రోల్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్. హానెస్ట్ గా చెప్తున్నా గైస్, ఇంటర్వ్యూలో ఒక్క కోడింగ్ క్వశ్చన్ కూడా అడగలేదు. ఇంటర్వ్యూ మొత్తం ఏఐ మీదే జరిగింది. నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటో చెప్తా, ఈ వీడియోని సేవ్ చేసుకొని ఫాలో చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డైలీ నువ్వు ఎన్ని ఏ టూల్స్ యూస్ చేస్తున్నావు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు ద బెస్ట్ ప్రాంప్ట్ ఇవ్వగలవా, బెస్ట్ ప్రాంప్ట్ రాసి బెస్ట్ ఆన్సర్ ని రప్పించగలవా ఏఐ నుంచి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏఐని యూజ్ చేసి ఫాస్ట్ గా టాస్క్ ఎలా కంప్లీట్ చేయగలవు. గైస్, ఇంటర్వ్యూ మొత్తం ఇలాంటి క్వశ్చన్స్ మీదే జరిగింది. నా ఇంటర్వ్యూ అంతా. ఇక్కడ నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంటర్వ్యూస్ మొత్తం చేంజ్ అవుతున్నాయి. 2016లో ఎలా ఉందో 2026లో అలా లేదు. మొత్తం చేంజ్ అవుతున్నాయి. అప్పట్లో 2 కోడింగ్ క్వశ్చన్స్ అడిగేసి 2 థియరీ క్వశ్చన్స్ అడిగేస్తే ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు ఏం చూస్తున్నారంటే హౌ స్మార్ట్లీ కెన్ యూ వర్క్ విత్ ఏఐ. ప్రతి ఇంటర్వ్యూ ఇలా జరుగుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఏఐ అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది గైస్. మీరు ప్రిపేర్ అయ్యే కోడింగ్ క్వశ్చన్స్ తో పాటు ఏఐని కూడా బాగా నేర్చుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి.